క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో మనకి ఫ్యాక్టరైజేషన్ సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ డివిజన్ చేయమన్నారు. సో దీన్ని మనం దీంతో డివిజన్ అనేది చేయాలి. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే సో ఇక్కడ మనకి డివైజర్ ఎంత 3x మైనస్ 2y. సో 3x మైనస్ 2y. సో ఇక్కడ 3x³ ప్లస్ 10x² మైనస్ 17xy² ప్లస్ 6y³ అనేది ఇచ్చినారు కదా మనకి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ని ఇక్కడ ఫస్ట్ వన్ని, ఓకేనా, ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ తీసుకోండి. సో దీనికి ఎంత మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుందో చెక్ చేసుకోండి. ఆల్రెడీ రెండిట్లో 3 ఉంది కదా. సో మాకు కన్ఫ్యూజ్గా ఉంది అనేవాళ్ళు ఎలా చేయాలంటే 3x³ చేసుకోండి. 3 క్యాన్సిల్ అయిపోయిందా. సో ఇక్కడ ఇక్కడ x³ అంటే x² మిగులుతుంది. సో ఆ x² వచ్చేసి కోషెంట్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే కోషెంట్ వాల్యూ వచ్చిందో సో ఆ కోషెంట్ వాల్యూని అలాగే మనకి డివైజర్ ఉంది కదా ఆ డివైజర్ రెండింటిని కూడా మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో x² ఇంటూ 3x ఏమవుతుంది 3x³. సో నెక్స్ట్ ఈ x² దీంతో కూడా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో మనకి కోషెంట్ అలాగే డివైజర్ మొత్తాన్ని కూడా మల్టిప్లికేషన్ వేసుకొని ఇక్కడ వేసుకోవాలి. సో x² ఇంటూ మైనస్ 2y అంటే మైనస్ 2x²y. ఇప్పుడు ఏం చేయాలి, జనరల్గా మనం డివిజన్లో ఎలా చేస్తామో సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ ఉండే సింబలే దీనికి ఉంటుందన్నమాట. 10 + 2 12x²y. సో మైనస్ ఒకదాన్ని దించుకోండి 17xy². ఇప్పుడు మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ వన్ రెండింటిని డివిజన్ చేసుకోండి. సో రెండింటిని డివిజన్ చేసుకొని కోషెంట్ వాల్యూ ఇక్కడ కోషెంట్లో వేసుకోండి. 12x²y/3x. సో 3 1s 3 4s. సో ఇక్కడ ఎక్స్కి స్క్వేర్కి వెళ్ళిపోతే ఇక్కడ 4xy మిగిలింది. ఆ 4xy ఎక్కడ వస్తుంది, ఇక్కడ కోషెంట్లో వస్తుంది అనమాట. సో మళ్ళీ ఏం చేయాలా, సో ఈ కోషెంట్ని డివైజర్తో మల్టిప్లికేషన్. 4 3s ఎంత 12 x ఇంటూ x² అలాగే ఒకదానే కాదు రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలా. సో మైనస్ 4 2s 8 సో xy². సో ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలా, సబ్ట్రాక్షన్ చేసుకోండి. సో ఇక్కడ ప్లస్ ఉంది ఆల్రెడీ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు 17 + 8. సో 17లో నుంచి 8 తీసేస్తే సో మైనస్ 9xy², ఓకేనా. సో ఇక్కడ ప్లస్ 6y³, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఇప్పుడు ఓవరాల్గా దీంతో డివిజన్ చేసుకోండి. ఈ రెండు కూడా డివిజన్ చేసుకొని సో కోషెంట్ వాల్యూ వచ్చేసి మనం కోషెంట్లో తీసుకోవాలి 3x. ఇక్కడ x క్యాన్సిల్ అయితే 3 1s 3 3s ఏం తీసుకోవాలి మైనస్ 3y² అనేది తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ సో 3 3s ఎంత 9 మైనస్ అండి. సో x ఇంటూ y². సో అలాగే దీన్ని కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6y³. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే ఈ ప్లస్ దీనికి ఉంటుంది, ఈ మైనస్ దీనికి ఉంటుంది. ఇవి కూడా క్యాన్సిల్ అయిపోయి రిమైండర్ 0 వచ్చింది. సో ఆన్సర్ కోషెంట్ వాల్యూ ఎంత, కోషెంట్ = x² + 4xy మైనస్ 3y² అనేది ఆన్సర్ అవుతుంది. మీరు RIMC ఎగ్జామ్లో సో మీరు రాసే ప్రతి స్టెప్కి కూడా మార్క్స్ అనేవి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.